ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఒక్కోసారి మన జీవితంలో అనుకోని పరిస్థితులు, అనుకోని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనకి ముఖ్యమైన వారు, మన జీవితంలో మనల్ని ఆదరించేవారు మనకు దూరమైనప్పుడు, అనేకమైన భయంకరమైన తుఫాను వంటి శ్రమలు, భయంకరమైన అనారోగ్యములు మనల్ని వేధించినప్పుడు మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. ఏంటి నాకు ఈ శ్రమలు, నా జీవిత కాలం నన్ను ఇలా వెంబడిస్తూనే ఉన్నాయి, ఒక వెంబడి ఒకటి, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మనం చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ మనం నిరుత్సాహపడిపోయినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు శత్రువు మనల్ని ఇంకా ఎక్కువ దాడి చేస్తాడు. మనలను కృంగదీసి దేవుని యొద్ద నుంచి మనలను తొలగిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుమని కీర్తనకారుడు 71 అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. మనం ఏ శ్రమలో ఉన్నా, మనం ఎంతటి కష్టమైనా, మనం దేవుని వైపు మన నిరీక్షణ నిలిపినప్పుడు ప్రతి పరిస్థితిని, ఎటువంటి శ్రమలనైనా ఆయన తప్పిస్తాడు. అగాధంలో నుండి కూడా మనలను లేవనెత్తగలడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూడు. ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి సమస్య నుంచి కూడా ఆయన లేవనెత్తాడు. క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలవబెడతాడు. మరి నీకు ఈరోజు ఏ శ్రమతో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ వేదనతో నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తున్నావో, తండ్రి నా జీవితం ఎప్పుడు మారుతుంది, అసలు నా జీవితం మారుతుందా అని కలవరపడుతున్నావేమో, దేవునితోనే మాట్లాడుతున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుని జీవితంలో తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నువ్వు మహిమపరుస్తావు. దేవుడి వాక్యం ద్వారా నేను ఆదరించును గాక. ప్రైజ్ లార్డ్.